యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఒలివ చెట్టు కొండ దగ్గర ఒక ప్రాంతం ఉంటుంది, బేత్పగే అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క బేత్పగే అనే ప్రాంతంలో ఒక గాడిద పిల్ల ఉంటుంది. ఆ గాడిద పిల్లని కట్టబడి ఉంటుంది. కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లని విడిపించుకొని తీసుకురండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ రీతిగానే ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు వెళ్తే అక్కడ అడుగుతారు, ఎందుకు దీన్ని ఇస్తున్నారని అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు సింపుల్గా ఏంటంటే చెప్పమని చెప్తారు. ఈ రీతిగా ఏమని, అది ప్రభువు కావాలి, ఆ యొక్క గాడిద పిల్ల ప్రభువు కావాలని చెప్పేసి దేవుడు శిష్యులు చెప్పినట్లుగా శిష్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గాడిని తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో సంతోషభరితమైన ఒక ఉత్సవం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అంటే మనం ఒక ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ కట్టబడి ఉన్న ఆ గాడిద ఎవరు ఆ గాడిద పిల్ల ఎవరంటే ఈ లోకంలో ఉన్న సర్వ మానవుల ప్రజలు. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్న బంధకాలన్నింటిలోని బంధింపబడి ఎన్నో శ్రమలు పడుతున్నట్టుగా అలాంటి దీన ప్రజలు. గాడిద దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. దీనత్వం ఒక దరిద్రతకు సాదృశ్యం ఆ గాడిద పిల్ల. కాబట్టి ఆ దీనత్వంలో ఉండి బంధింపబడి ఎవరైతే ఉంటారో అలాంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దానికి సాదృశ్యంగా యెరూషలేము ప్రాంతంలోకి ఆ బేత్పగే అనే గ్రామంలోకి యేసు ప్రభు వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్లని విడిపించినట్లుగా మన యొక్క జీవితాన్ని కూడా మనకున్న ఇరుకుడు ఇబ్బంది నుంచి ఆయన విడిపించడానికి ఆయన ఆసక్తి కలిగినాడు. కాబట్టి మనం ఈ దిన ప్రత్యేకంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవడం ఏంటంటే మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మనకున్నాడని మనం నమ్మి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించగలరని ఆయన, ఎందుకంటే నీతిపరుడు రక్షించగలిగే దేవుడు ఆయన. కాబట్టి అలాంటి రక్షణ మనందరికీ ఆయన కల్పిస్తారు కనుక ఆయన మనం నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మనందరిని కూడా రాబోయే దినంలో అనేక శ్రమల నుంచి, మనకున్న బంధకాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల బాధల నుంచి, శ్రమ నుంచి వీటన్నింటినీ విడిపించి మనందరూ కూడా ఆయన ఏం చేస్తారంటే ఒక జయాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మనకి మహిమ జయము మనల్ని ఒక జయ జీవితం మనకు అనుగ్రహిస్తున్న యేసు నామములో మనందరము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ రీతిగా మనందరం కూడా యేసు ప్రభు యొక్క అడుగుజాలం మనం నడుస్తున్నట్లయితే దేవుడు మనందరినీ ఆ రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దీవించి ఆశీర్వదించిన కాక. అవును.